హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇమీడియట్గా జాయినింగ్ అయ్యే వారి కోసం అయితే విప్రో కంపెనీ మరియు టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి మనకి ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. టోటల్గా 180 వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే మీరు ఒకవేళ ఇన్కేస్ సెలెక్ట్ అయినా సరే వితిన్ ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అండ్ రెండు నోటిఫికేషన్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఇన్కేస్ దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా వాళ్ళైతే కాంటాక్ట్ కూడా అవ్వచ్చండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి విప్రో నుంచి ఫ్రాడ్ అనలిస్ట్ కింద మనకి వేకెన్సీస్ రావడం జరిగింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా. అలాగే టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి కూడా మనకి నాన్ వాయిస్లో మనకి ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. సో 1 by 1 నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు వీడియోలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు విప్రో నుంచి ఫ్రాడ్ అనలిస్ట్ కింద మనకి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకైతే హైదరాబాద్ వర్క్ లొకేషన్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మార్చ్ 5వ తారీఖు మరియు అప్ టు 5th 6th మార్చ్ 7వ తారీఖు ఈ 3 days పాటు వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి గోపన్పల్లి బ్రాంచ్లో వీళ్ళైతే వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. అండ్ డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి 5th to 7th వరకు 3 days పాటు కంటిన్యూగా అయితే ఈ డ్రైవ్ అయితే జరుగుతుంది. అలాగే మనకి వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి అయితే మనం వర్క్ చేస్తాము. ఇందులో మీరు షిఫ్ట్ వైజ్ కూడా అయితే వర్క్ చేస్తారు. నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయండి. ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ కూడా ఎక్కువ వీళ్ళైతే ప్రిఫరెన్స్ చేస్తారు. పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒక స్టడీ అయితే మీరు పూర్తి చేసుకొని ఉండాలి. ప్రెసెంట్ మీరు స్టడీ చేస్తుంటే మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకోరు. మినిమం క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీక్లీ మీరు 5 days వర్క్ చేస్తారు. 2 days మీకు రొటేషన్గా వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వచ్చేసి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రిజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్, ప్రీవియస్ కంపెనీ పే స్లిప్స్ అండ్ రిలీవింగ్ లెటర్. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దిగిన ప్రీవియస్ కంపెనీ పే స్లిప్స్ అండ్ రిలీవింగ్ లెటర్ అయితే ఉండాలి. అలాగే దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ వల్ల ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకుని వాకింగ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి కూడా మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ రావడం జరిగింది. టోటల్గా అయితే ఇక్కడ 100 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. వీళ్ళు కూడా మార్చి 5, 6, 7 ఈ తేదీలో వీళ్ళు వాకింగ్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళైతే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫైస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అంటే మీరు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని మీ దగ్గర సర్టిఫికేట్లు కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, మస్ట్ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కన్సల్టేటెడ్ మార్క్స్ మేమైతే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. శాలరీ వచ్చేసి మనకు పర్ 1.9 LP మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి. వీక్లీ 5 days వర్కింగ్ డేస్, 2 days మీకు రొటేషన్ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇవి కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా చూసుకుంటే కన్నా హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది, ఆపరేషన్స్ రౌండ్ అండ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే మనకు 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, PF, ESI కూడా అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా వర్క్ లొకేషన్ మనకు హైదరాబాద్ వర్క్ లొకేషన్ ఉంటుందండి. జూబ్లీ ఎన్క్లేవ్, హైటెక్ సిటీ, కొండాపూర్ లొకేషన్. హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ సండే రోజు మేము ఎలాంటి ఇంట్రెస్ట్ పెట్టామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారండి. అండ్ ఈ రెండు నోటిఫికేషన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్స్కి అయితే మీరైతే ట్రై చేయండి. సో అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ వాళ్ళైతే వాకిన్కి అయితే అటెండ్ అవుతామండి. థ్యాంక్ యూ.